హాయ్ నమస్కారం. ఈ వీడియోలో మనం స్లో వీవ్ సలమోన్ చేస్తామన్నమాట. అది ఏంటనేది మీరు తమిళలో ఆల్రెడీ చూస్తుంటారు. సో మనం ట్యాంక్ బ్యాగ్ని మ్యాగ్నెటిక్ ట్యాంక్ని టైల్ బ్యాగ్లో పెట్టాం. సో టైల్ బ్యాగ్లో పెట్టడం వల్ల ప్లస్ ఏంటంటే మనకి ఇది బ్యాక్ రెస్ట్లో యూజ్ అవుతుంది ఫర్ లాంగ్ రైడ్స్. ఇఫ్ యూఆర్ గోయింగ్ సోలోకి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది అనమాట. చాలా బెస్ట్ ఇది. టాప్ బాక్స్ పెట్టుకోవడం కంటే మనం ఇలా పెట్టుకోవడం బెటర్. ఇది ఎక్స్టెన్షన్ చేశాను, లోపల ఉన్నాయి సామాగ్రి. ప్లాస్టిక్ బేస్ పెడితే ఇదే తలకాయ నొప్పి. ఈ ఎండకి కలర్ ఫేడ్ అయిపోయింది. మంచిదే ఉంది ఎస్ఎంకే. ఓకే, వీ హ్యావ్ ఇవి 5 బాటిల్స్ కార్బోనేటెడ్ వాటర్ సోడా కిన్లేవి. నేను దీంట్లో విసకేసి 5 బాటిల్స్ తెచ్చాను. దిస్ అవర్ మార్కింగ్ అనమాట. చూద్దాం, 10 feet డిస్టెన్స్లోంచి పెట్టి చూసాను. సో కోన్ సోలం స్లో వీవ్ అనమాట. ఇది మనం 10 feet డిస్టెన్స్ పెట్టాను అప్రాక్సిమేట్గా. సో ఇలాగా ట్యాంక్ బ్యాగ్ని టైల్ బ్యాగ్ కింద పెట్టినప్పుడు వీ హ్యావ్ 2 steps టు మౌంట్ ఆన్. ఇటు నుంచి మౌంట్ అవ్వచ్చు. సో ఎప్పుడైనా ఇలా మౌంట్ అయ్యేటప్పుడు నీడ్ టు పుష్ అవర్ లెగ్ ఇన్ టు ద ట్యాంక్లోకి లెగ్ పుష్ చేయాలి. సో ఇలా ఎక్కచ్చు. సో దిస్ ఇస్ ఓన్లీ వే వీ కెన్ డూ. సో ప్రాక్టీస్ కాల్స్ కోన్ సోలం స్లో వేవ్. యాజ్ ఆఫ్ నౌ కూర్చొని ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను. సో 10 feet ఈజ్ బికమ్. ఇది క్యాంబర్ ఉంది, దగ్గర ఉంది, అటు దూరం ఉంది. సో చెక్ చేద్దాం. హోప్ ఇట్ ఈస్ రికార్డింగ్. యప్. సో దిస్ ఈజ్ అన్నమాట. ఫార్చునేట్గా నాకు ఒక డెడ్ ఎండ్ వచ్చింది కాబట్టి ఈజీ అయిపోయింది. సో స్టార్ట్ ఐ మీన్ సెకండ్ గేర్, ఐ గో టు ఫస్ట్ గేర్ ఇఫ్ ఐ గెస్. నాట్ యూజింగ్ ఫ్రంట్ బ్రేక్ వాడలేదు. 10 feet ఓకే, కానీ రాను నేరా డౌన్ అయిపోయింది. వెరీ గుడ్. రాను మన స్కిల్స్ పెరిగే కొద్దీ మనం దగ్గర చేసుకోవచ్చు. నుంచొని చేస్తే ఇంకా ఏడీవీ స్కిల్స్ పెరుగుతాయి. ఇక్కడ మళ్ళీ స్టార్టింగే ఉంది. ఇక్కడ హాఫ్ కెమెరా జాగ్రత్తగా కట్ చేయాలి. ఇది ఓపెన్ రూట్. సో ఇది పెద్దది, ఈజీ అయిపోయింది. సో చూద్దాం, ఒక 5 trials వేసాక వీ విల్ బి ఏబుల్ టు. వేసాక మనం ఎప్పుడైనా యూటర్న్ చేసేటప్పుడు యాక్సిలరేషన్ కాన్స్టాంట్గా ఉండడం మంచిదన్నమాట. లేకపోతే ఇబ్బందే పడతాం మనం. సో ఇది నుంచొని చేయొచ్చు, దగ్గరికి వెళ్ళకొద్దు నుంచొని చేయలేకపోవచ్చు. ఫస్ట్ గేర్ బెటర్, బ్రేకింగ్ వేయాలి కాబట్టి. ఓకే, ఈసారి ఇటు నుంచి ఎంటర్ అయ్యాం. వెరీ గుడ్. సో ఐఎమ్ వీక్ ఎట్ రైట్ హ్యాండ్ టర్న్స్. ప్రాక్టీస్ చేసి పెంచుకోవాలి. సో ఇటు నుంచి అప్రోచ్ అవుతాం. ఓకే. ఓ డండడా. ఎక్సలరేషన్ తీసేసామో బండి విల్ స్నాప్ టు ద గ్రౌండ్. అప్పుడు ఉండిద్ది మనకి. దీనివల్ల ఏంటంటే మనకి స్లో స్పీడ్ ప్రాక్టీస్ బాగా వస్తుంది. ఫుల్ లాకింగ్ చేయగలిగే కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఒకసారి ఫుల్ లాకింగ్ అయితే బండికి మొమెంటం లేకపోతే ఇట్స్ డన్. అదే భయం ప్రజెంట్. కానీ ప్రాక్టీస్ చేస్తేనే విల్ గెట్ అవుట్ ఫ్రమ్ దట్. సో ఇటు నుంచి వెళ్ళాం. 2 సైడ్ నుంచి అప్రోచ్ అయినట్టున్నాం దీన్ని, వీవ్ని. 2 సైడ్ నుంచి అప్రోచ్ అయ్యాము. వ్యాబ్ సూపర్. సో సరిపోయింది. లాంగ్ నుంచి వస్తే బ్రేక్ వేసుకుంటూ తిప్పుతున్నాను. యాక్సిలరేషన్ కాన్స్టాంట్గా వచ్చినాయి 2-3 ప్రాక్టీస్ సెషన్స్లో. సో
ఐఎమ్ ఫీలింగ్ గుడ్. ఇక్కడ కోన్ వేలో ఏంటంటే ఈ కోన్ని చూడద్దు, నెక్స్ట్ కోన్ని చూడాలి. దానివల్ల మనకి ఈజీ అవుతుంది. సో అనుకున్నంత కష్టమేం కాదు, ఈజీ. అంటే డిస్టెన్స్ దగ్గరికి పెట్టే కొద్దీ మనకి లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ, లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజెస్ తేడా వస్తుందన్నమాట. చూసారా, ఇలా జరుగుతుంది. అస్సలు ఎక్సలేటర్ డౌన్ చేయొద్దు యూ టర్న్స్లో. కాన్స్టెంట్ ఎక్సలేషన్ ఉంచడం మంచిది. ఇట్స్ బిగ్ బైక్ కదా. సో మనం సైడ్ నుంచి అప్రోచ్ అవుదాం. మొమెంటం తగిలిందో. స్లో డౌన్. యప్, నా స్లో స్పీడ్ స్కిల్స్ దీంట్లో యూజ్ అయినట్టున్నాయి. అబ్సల్యూట్లీ గుడ్. కాన్స్టాంట్ యాక్సలరేషన్, క్లచ్ని మాడ్యులేట్ చేయండి. లెట్స్ గో. బమ్ 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 బమ్. గుడ్. సో ఈసారి అటు నుంచి వచ్చేటప్పుడు ఒకటి స్కిప్ చేసి నించొని డ్రైవ్ చేద్దాం. ఇలా ఏబుల్ నించొని డ్రైవ్ చేసేటప్పుడు ఏంటంటే రేర్ బ్రేక్ మూమెంట్ కొంచెం పైకి ఉండాలి. మూమెంట్ అంటే ద పెడల్ పైకి లేకపోవడం వల్ల ఫియర్ ఈజ్ ఇండ్యూస్డ్. సో ఐ నీడ్ టు పుష్ రేర్ బ్రేక్. మొమెంటంతోనే వెళ్ళిపోయింది అది. నో ఆఫ్ క్యాంబర్ ఉంది ఇక్కడ. లిటిల్ బిట్ గ్రావెల్ కదా, భయం కూడా ఉంది. హూ విల్ హెల్ప్ మీ ఇఫ్ ఐ ఫాల్ డౌన్? ఓకే, గ్రావెల్, ఆఫ్ క్యాంబర్. స్లో బాడీ పొజిషన్ మొత్తం నిల్. అటు మూవ్ ఉంటుంది హాఫ్ సైడ్, బయటికి పోవాలి. చూద్దాం ఒక్కసారికి ఏమొస్తుంది చెప్పండి. అటు ప్రాక్టీస్. వీకెండ్ దొరికిందా, ఇలాంటి ఒక రోడ్డు ఉందా, ప్రాక్టీస్ చేసుకోవడం, స్కిల్స్ని పెంచుకోవడం, ఇంప్రూవ్ అయితే ఒక లైక్ ఇట్స్ ఏ స్పోర్ట్ అన్నమాట. అడ్వెంచరస్ స్పోర్ట్ అన్నప్పుడే మనం ఇట్స్ ఆల్ అబౌట్ ఎ గేమ్. క్రికెట్ ఆడతాం కదా, అట్లాగే ఫుట్బాల్ ఆడతాం. వాట్ ఎవర్ గేమ్ వీ విల్ ట్రై టు ఏబుల్ టు డూ. కానీ ఇట్స్ నాట్ దట్ పర్ఫెక్ట్. ఐఎమ్ నాట్ వీవింగ్. అంత పర్ఫెక్ట్గా ఏం లేదు, నాకు తెలుస్తుంది. అంటే అది స్ట్రైట్గా వెళ్ళిపోతున్నానేమో అనుకుంటున్నాను. చూద్దాం. నించోనే ఈజీగా ఉంది కూర్చొని కంటే. ఐఎమ్ ఏబుల్ టు నావిగేట్ ఈజీ. అందుకే నుంచొని నడపమంటారు అడ్వెంచర్ బైక్స్. నేను ఫ్రంట్ బ్రేక్ డామినెంట్ రైడర్ అనమాట. ఐ మోస్ట్లీ యూజ్ ఫ్రంట్ బ్రేక్. కానీ ఈ బండి వచ్చేసరికి మనకు హైట్ ప్రాబ్లము. ఫ్రంట్ బ్రేక్ అప్పుడప్పుడుగా బ్రేక్ చేసామంటే ఐఎమ్ డన్. అదిగో అట్లానే అయ్యిద్ది. ఏవిఎస్ కిక్కిన్ అయింది. సో నుంచొని నడిపితే మ్యాక్సిమం తగ్గించుకోవచ్చు మనం. సో కోన్ పెద్దగా అయ్యే కొద్దీ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట. సో దట్ ఈజ్ అండి స్లో వీవ్ సాల్మోన్. ఐ నీడ్ టు ప్రాక్టీస్. ఇదే జరుగుతుంది. నేను బ్రేక్ వేయాలని చూశాను, అనవసరము, కానీ బ్రేక్ వేయాలని చూశాను, పడిపోయినట్టుంది. బుమ్ 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 బుమ్. సో దాన్ని అడ్జస్ట్ చేసి సమ్మర్ ప్రాక్టీస్ కొంచెం స్పీడ్తో చూద్దాం. దాన్ని కూడా కట్ చేసామా? నో, దట్స్ గుడ్.
ది ఎండ్ ఆఫ్ ద వీడియో ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఓవర్ నైట్లో మనకు అన్నీ వచ్చేవు, ఓవర్ నైట్లో అన్నీ కొనుక్కోలేము. ఫోన్స్ కొని కూడా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ వస్తువు అనేది లిమిటేషన్ కాదు ఒక హ్యూమన్ స్కిల్ని పెంచుకోవడానికి. సో అందుకే నేను కావాలనే వాటర్ బాటిల్స్ పెట్టాను. సో అదండి వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ట్యాంక్ బ్యాగ్ని ఇలా టైల్ బ్యాగ్లా వాడండి. లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు మనకి బ్యాక్ రెస్ట్లా ఉంటుంది రైడర్కి. సో సైనింగ్ ఆఫ్.